హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. బేసికల్గా మన బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. అబ్బాయిలు ఫ్యాన్స్ ఉన్నారంటే సీట్లు చింపేస్తా ఉంటారు. ఇంకా ఆడపిల్లలు అంటే జై బాలయ్య జై బాలయ్య. ఇక నా ఎదురుగుండా కూర్చున్న అక్క సినిమాలో ఆవిడ క్యారెక్టర్ వచ్చేసి బాలయ్య బాబు గారికి వీర అభిమాని. ఆయన చేసినట్లు స్టంట్లు చేద్దామని చెప్పి సినిమాలో అలా అనుకుంటూనే ఉంటారనమాట. ఆయన అక్కడ తిరగబడండి అనగానే వీళ్ళు ఇక్కడ తిరగబడ్డానికి రెడీగా ఉన్నారు. ఎస్, సో రైట్ నౌ మనతో పాటు మాల్వి మల్హోత్రా గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. షీఈ్ నాట్ తెలుగు, బట్ 16 నాళ్ళ తెలుగు అమ్మాయిలాగా అయితే సినిమాలో చాలా బాగా కనిపించారు కాబట్టి ఆవిడతో చకచకా మాట్లాడేసి టకటక బోల్డ్ అనే విషయాలు తెలిసేసుకుందాం. సో హాయ్ మాల్వి గారు. హలో, ఎలా ఉన్నారు? ఓకే, మీ ఇంటికి మా ఇంటికి చుట్టాలొద్దు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మేము ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చూసినప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్, మూవీలో ఉన్న హీరోయిన్ ఈ అమ్మాయి ఒకటేనా? బికాస్ యూ లుక్ వెరీ డిఫరెంట్ ఇన్ ట్రైలర్. ఇన్ ద మూవీ యూ లుక్ చబ్బీ, కొంచెం చబ్బీగా కనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ బయట యూ లుక్ వెరీ స్కిన్, అంటే లైక్ కొంచెం చాలా సన్నగా ఫర్ అదర్ క్యారెక్టర్ అనుకున్నారు. సో మీరే కదా? ఎస్ ఎస్ యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ లో తమిళ్ మూవీ షూట్ చేశాను. సో అదే టైంలో ఐ హ్యాడ్ టు ఇన్ ద ఫిల్మ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ రన్నింగ్, చేజింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ డెంట్ డూ ఎనీ వర్కౌట్, ఓకే. but the film required to do a lot of action, going, running, chasing. It's a complete thriller and a horror film. So I had to do a lot of physical activity and I automatically lost weight. పెద్దగా చేయాల్సిందే లేదు, షూటింగ్కి వెళ్తే చాలు. Yeah. ఓకే. సో Yeah. తెలుగులో చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు, అంటే ఫస్ట్ నేర్చుకున్న పదం ఏంటి అని చెప్పేసి. బట్ మీకు మీ సినిమాలో ఏ డైలాగ్ ఫుల్గా గుర్తుండిపోయింది, అంటే లైక్ ఎవరైనా అడిగినా ఇట్టే చెప్తాను అన్న డైలాగ్, వన్ డైలాగ్ ఫ్రమ్ యువర్ మూవీ. One dialogue. Balya Babu sexy. Coca-Cola, Pepsi, Balya Babu sexy. కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ, ఇది వీళ్ళ సినిమాలో డైలాగ్ ఇప్పుడు గుర్తుంచుకున్నారు. ఇది యు నో బాలయ్య బాబు గారు తెలుసా మీకు? నాకు తెలుసు. చూస్తూ ఉంటారా సినిమాలు, Yeah. ట్రోలింగ్స్? Not properly, but I've seen like couple of his work. Yeah. సో యూఆర్ అంటే పర్సనలీ, అంటే సినిమాలో అంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్, ఓకే, Yeah. మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. బట్ పర్సనల్ లైఫ్లో మీకు టాలీవుడ్లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? టాలీవుడ్ లో మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. ఇంకా నాని నాకు చాలా ఇష్టం. హీస్ వెరీ గుడ్ యాక్టర్. తర్వాత ఐ థింక్ విజయ్ దేవరకొండ, దిస్ గై. ఓ పని చేస్తా, ఓ పెన్ను ఓ పేపరు తెస్తా, మొత్తం రాయండి లిస్ట్ గురించి. సో ఎంతమంది పేర్లు ఆలోచించుకొని చక్కగా చెప్తుంది అక్క, వీళ్ళ పేరు చెప్తా వాళ్ళ పేరు చెప్తా అని. సో ఫస్ట్ అయితే మహేష్ బాబు గారు. మహేష్ బాబు, ఐ లైక్ నాని, ఐ రియలీ లైక్. అండ్ అల్లు అర్జున్ నాకు చాలా ఫేవరెట్ హీరో. చెప్పిన పేర్లన్నీ గుర్తుంచుకోండి, వేరే ఏ ఇంటర్వ్యూలైనా వీళ్ళ పేర్లు కాకుండా వేరే. No, I like, I tell you, so I have a list of all the favorites. I like that. ఓకే. సో బేసికల్గా ఒక మూవీ అంటే లైక్ దిస్ ఇస్ ద తెలుగులో మీది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది నా ఫస్ట్ తెలుగు యా. సో బేసికల్గా తెలుగులో ఆపర్చునిటీ రావాలి అని అంటే చాలా వరకు ఎలాంటి లుక్స్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కథ నచ్చుతుంది, కొంతమందికి కథ నచ్చదు. సో అలా మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు? ఈ ప్రాజెక్ట్లో ఇంకా వన్ ఆఫ్ నా ఫ్రెండ్, హీస్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ ముంబైలో. సో he is doing music for the film of the same production for the next film. So he introduced me to Shiv Kumar sir, and then he was searching for the heroine for this film. So yeah, it just happened very organically. And I met the director, I met the whole team. They really liked my look because they said that you are perfect for the character we are looking for. So then it just happened, and then we did some costume trials and photo shoot. Yeah. సో బేసికల్గా మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారా, జిమ్ వెళ్తుంటారా? Very less, more of yoga and all this Zumba and dance. I'm a Kathak dancer, so I do dance. Yeah. సో బేసికల్గా జనరల్గా సినిమాల్లో అమ్మాయిలు పరిగెట్టుకొని రావడం, అబ్బాయిలు హక్ చేసుకోవడం మేము చూసాము. చాలా తక్కువ సినిమాల్లోని హీరోల్ని హీరోయిన్స్ ఎత్తుకుంటారు. సో అలా ఈ సినిమాలో జరిగింది. రాజ్ తరుణ్ గారిని మీరు ఎత్తుకున్నారు, వెనకాతలే పోస్టర్ ఉంది. I actually lifted him. ఓ Actually, literally for
to 10 seconds I lifted him. 5 to 10 seconds అంటే ఓకే. ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత బరువు ఉంటారు ఆ టైంలో? 3 times I lifted him for the perfect shot, but 5 seconds, 5 to 7 ఓకే. seconds. ఎంత వెయిట్ ఉండొచ్చు? హౌ మచ్ వెయిట్? 75. 75. Yeah. మీరెంత ఉండొచ్చు? And then at the same time, I have to give expression. I have to smile. I have to lift. I have to smile. And that like, too very romantically. That too very romantically. So that coordination was a little difficult, but yeah, we made it. ఓకే డన్. సో అంటే రాజ్ తరుణ్ గారు చేసే సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే లైక్ వెరీ బాయ్ టు నెక్స్ట్ డోర్ అని అంటారు కదా, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అమ్మాయిలకి ఇట్టే నచ్చేస్తూ ఉంటాయి. సో అంటే లైక్ వెన్ యూ నో దట్ రాజ్ తరుణ్ గారు హీరో అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ బై హీస్ మూవీ అని చెప్పి ఎప్పుడైతే విన్నారో, లైక్ ఫస్ట్ మీరు ఆయన్ని చూసిన సినిమా ఏంటి రాజ్ తరుణ్ గారు? సినిమా చూపిస్తామా నేను I see couple of shots YouTube లో, ఓకే. couple of comedy shots. I really liked it. Like he's a very good performer. I'm great. Like it's great that I'm working with him, and I just saw that and I got impressed. సో బేసికల్ గా రాజ్ తరుణ్ గారు సెట్స్ లో ఎలా ఉంటారు? సీరియసా లేకపోతే? He's very fun person. He's very all the time he cracks bad jokes and comedy all the time. All the time he cracks, and he just his sarcasm level is next level. So he's very sarcastic in a good way, ఓకే. but in a fun and an entertaining way. So yeah, it's fun. He's fun to be around. ఓకే. బేసికల్ గా నాకు తెలిసి రాజ్ తరుణ్ గారు ఇన్ని సినిమాలు చేస్తారు, ఎక్కడ కూడా ఎప్పుడు ఆయన ఏ హీరోయిన్ ఎత్తుకోలేదు. సో ఆ షార్ట్ చెప్పినప్పుడు ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డం గానీ, ఇగో సినిమా కోసం మాత్రమే, షూటింగ్ కోసం మాత్రమే అని చెప్పి అలాంటిది ఏదైనా, ఇస్ దర్ ఎనీ ఫనీ సిచ్యువేషన్స్ డ్యూరింగ్ దిస్ షార్ట్ ఆర్ దిస్ ఫోటో షూట్? We had a lot of fun. This photo shoot was comedy because they were not expecting me to lift him. Okay. So director చెప్తారు like lift చేయండి. I said I'll try sir. నేను ట్రై చేస్తాను. మీరేం పోయింది సార్, మీరు చెప్తారు ఆవిడ లిఫ్ట్ చేయొద్దు. ఓకే. So I said I'll try. If it happens, if won't, it's okay. I tried, it happened. Like you are very strong, you look tiny but you are strong. I said yeah. ఓకే. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పండి. Yeah. నాకు తెలిసి మీరు యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే చేశారు Yeah. మూవీలో. ట్రైలర్ లోనే మాకు full నేను అనుకున్నా ఓకే కొత్త అమ్మాయి మంచిగా డాన్స్ చేస్తుంది, మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనుకున్నాను కానీ, బట్ యూ షాక్ మీ లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు గారి ఫ్యాన్. Yeah. సో రిఫరెన్సెస్ కి ఏమన్నా చూసారా బాలయ్య బాబు గారి సినిమాలు ఏమైనా? Actually, yeah, I really enjoyed that. So I am very much inclined towards action sequences because I practice MMA, I practice self-defense and kickboxing. These three For things. this movie? Not for this movie. In general, I know it very well. Kickboxing, I do it with my workout also. So I love action, and see, we do all these things in gym or maybe in studios and everything. But if you get a chance to perform in film, and that too in your first Telugu film, it's a very big thing. I was so excited. Like naku chala excited ga undi when I was shooting, and the action master like, "Amma, you did very well. You did very well." He was more than me. He was excited. He was not excited. He was surprised. Okay. That how come this girl is doing so well. Then I told him, that I know bit of self-defense and all of these things. So then he's like, okay, that's why you can easily do it. ఓకే. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న విషయం నన్ను డీవియేట్ చేస్తుంది, మిమ్మల్ని అడగకుండా ఉండలేకపోతున్నాను. టాటూ మీనింగ్ ఏంటి? There's a huge story behind this tattoo. వద్దు, మాకు పెద్దది వద్దు, చిన్నగా షార్ట్ అండ్ వీడియో. Okay, short and sweet. So I was 14-year-old. నేను హాస్టల్లో ఉంటాను, and that time I had a Chinese క్రష్ roommate, hostel roommate, Okay. and she got done in Chinese. So I was so stupid. I was like, I'm not Chinese. I got it. It looks nice. It's okay. మీనింగ్ కూడా తెలియదు. Meaning is my name in Chinese. మీ పేరే కదా, Yeah. అదే మీనింగ్ కూడా తెలియకుండా వేసుకుంది అక్క ఏమిటి అనుకున్నా. సో సరదాగా కాసేపు మూవీ గురించి కాకుండా బాలయ్య బాబు గారి ఫ్యాన్ మూవీలో కదా కొన్ని బాలయ్య బాబు గారి డైలాగ్స్ చెప్తా, మీరు చెప్పండి. బాలయ్య బాబు డైలాగ్ నేను చెప్తాను, ఓకే నేను చెప్తా, మీరు రిపీట్ సరే సరే బాగుండేది కదా. యాటిట్యూడ్ కూడా బాలయ్య బాబు గారితో ఉండాలి. Okay, done. Balya Babu attitude. I like his attitude. You know what I like about Balya Babu? He's very transparent. Yep. Whatever he feels, he just say it. That is the best thing about him. మా బాలయ్య బాబు ఫ్యాన్ చేత మనం బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పించబోతున్నాం. యాటిట్యూడ్ ఉండాలి, బాలయ్య బాబు యాటిట్యూడ్, Balya Babu attitude. మామూలు యాటిట్యూడ్ కాదు. Yeah. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, అదే ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజ్యూర్ చేస్తా.
Okay. దట్ ఐ విల్ Yeah. ప్రాంప్ట్. Yeah. ఒకడు నా ముందు ఒక్కడ నా ముందు యాక్షన్ చేస్తే యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఎంజాయ్ చేస్తే, అదే అదే ఓవర్ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే ఎంజ్యూర్ చేస్తా. ఇంజర్ చేస్తా. Okay. It was fun. నీ అబ్బా నరకడం మొదలు పెడితే నీ అబ్బా నలకదా ముద్దలు పెట్టి సారీ ఓకే నీ నీ అబ్బా నీ అబ్బా నీ నరకడం. అబ్బా ఓ అమ్మా అక్క ఇన్నిసార్లు తిడుతున్నావు. ఓకే, Yeah. నరకడం నడకడం మొదలు పెడితే మొదలు పెడితే ఎముకలు ఎముకలు ఎవడిదో ఎవడితో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి వారం పట్టిద్ది. వారం పట్టింది. Do you know the meaning? No, I don't know this meaning. Earlier one I know. Earlier one you know. Yeah. Okay. ఒకడు నాకు ఎదురొచ్చినా ఒకడు నాకు ఎదురొచ్చినా ఎదురు నాకు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్. వాడికేరే రిస్క్. నేను నేను ఒకడికి ఒక్కడికి ఎదురు వెళ్ళినా ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. తొక్కి పడేస్తా. సూపర్. అండ్ బాలేబాబు గారు ఏమైనా డైలాగ్ డిక్షన్స్ ఇలాంటివి ఉంటాయా సినిమాలో? Yeah, I saw him couple of his scenes, but he has different level of aura. Like I like his attitude. సో బేసికల్ గా మీరు అడిగారా అంటే లైక్ మీ క్యారెక్టరేషన్ ఇలా ఉంటుంది, ఒక హీరోకి ఫ్యాన్ బేస్ ఉంటుంది అండ్ ఇలా మీరు చెయ్యాలి అన్నప్పుడు అంటే మీకు ఎందుకు ఓకే చెప్పారు, ఈ కథకి ఎందుకు ఓకే చెప్పారు? So no filter while talking. There is one thing which this character related to me, that I don't have any filters when I talk. Same this girl also. Whatever she feels, just say it. Even Balya Babu is like that. He has no filters. ఆయన చెప్పడమే కాదు చేతల్లో కూడా ఫిల్టర్స్ ఉన్నాయి. No filters only. So I really liked about this character, and this is something which excites me to do this film. ఓకే. Yeah, and it is like that women has different shades also. She's not only homely, not only romantic. There are different attitudes also a woman carries. నాట్ ఓన్లీ బోల్డ్ ఆల్సో. Yeah. చాలా మంది People either see women as a bold or maybe homely. So this is something which has different shades of this girl, which we can see. ఎగ్జాక్ట్లీ. And this fight scene actually inspires women to learn self-defense. I would say that every woman should learn self-defense, and they should know how to protect themselves. It's very important. యా బేసికల్ గా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? I think 4-5 years. ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉంటే అండ్ మీరు చేసినవి ఆల్బమ్స్ చేశారు, అటు Yeah, బాలీవుడ్ లో right. చేశారు అండ్ ఇటుపక్క తెలుగులో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. Yeah. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో ఐ డోంట్ నో, Yeah. బట్ ఒక ఫీమేల్ గా ఇండస్ట్రీకి వచ్చి సర్వైవ్ అవ్వడం అండ్ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. No, not at all. సో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటి? డూ యూ ఎవర్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్టింగ్ కాల్స్, కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? See, there are different kind of people. There's not casting couch kind of a thing. Nobody forces you to do anything. That is true. It's your choice if you want to do it, if you don't want to do it. But there are different ways of working also. So, and everyone's journey is very different. Some people's journey is very different. Some people, so you can't compare these True. things. And sometimes because of one person, the whole industry gets spoiled. Or maybe few people, the whole industry, the name gets Exactly. spoiled. And even people outside Bollywood or movie industry, people think, oh, this is not good industry. Even exploitation is there in every industry. Even if you go to doctors field, it's there. A lot of exploitation is there. If you go to corporates, a lot of exploitation is there. Only film industry is exploited, named as exploited, because it's But too not much in much. front of the camera. But I feel this is the best industry. Best. ట్రూ, ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. Yeah. బికాస్ చాలా మంది అనుకుంటారు Yeah. ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉందనుకుంటున్నారు, కానీ బట్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంటుంది, కాకపోతే ఇండస్ట్రీ బయటపడుతుంది అంతే. right. అండ్ బేసికల్ గా మీకు ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఇండస్ట్రీ? Meena Kumari, Madhubala, Sridevi, these are like
the actresses I really look up to. And there is one I think Malayali actress or Tamil, I don't know, Nitya Menon. I really like her work. ఆవిడ తెలుగులో కూడా చేశారు, షీ ఈస్ ఫ్రమ్, నాకు కూడా అంత ఐడియా లేదు Ah, అస్సలు. మనం she is very good performer. I really like her. సో బేసికల్గా మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వెన్ యూ టాక్ టు మీ, నాకు మీలో అంటే సమంత గారి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, లైక్ ఫేస్ Yeah, a lot of people told me in Tamil too, yes. యా. సో అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆవిడకి సిస్టర్గా కానీ ఆర్ ఎల్స్ ఆవిడది ఏదైనా బయోపిక్ తీయాల్సి వస్తే దాంట్లో అవకాశం I would love to do. She's a very inspiring woman. I like her. ఓకే. Yeah. మీరు ఎప్పుడైనా సరే ట్రోల్స్ అండ్ మీమ్స్ కి ఎప్పుడైనా మీ మీద ఈ ట్రోల్స్ ఈ మీమ్స్ రావడం లాంటివి జరిగాయా? డూ యు ఎవర్ ఫేస్ ఆన్ యూ? Yeah, a lot of time it happens. Like people put memes and all that, but it's okay. If it is healthy criticism, it's okay. And being an actor, you should be ready to face anything, and you should not take anything to your heart. Healthy criticism is good. True. What is good, take it. What is not good, let it go from outside only. Don't get it inside. That is very important. Yeah. అండ్ బేసికల్గా మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. Yeah. అండ్ ఆయన ఇప్పటి వరకు అంటే లైక్ ఇప్పటి వరకు చూపించిన విధంగా నేను చూపిస్తున్నాను, అండ్ అంటే మొత్తం ఇమేజ్ని మార్చేస్తున్నారు రాజ్ తరుణ్ గారిది. Yeah. సో ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఏదైనా మీకు అంటే లైక్ టూ మచ్ ఆఫ్ టేక్స్ తీసుకోవడం కానీ, నేను బాగా చేశాను కదా, ఎన్ని టేక్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్ గారు. Director Garu is Chala Manchi. He's very clear about what he wants in his takes. So I'll tell you my first. He explained me the script. We did some workshop also. We just practiced that. Till that time it was fine. So when I shot for the first time with him, my first day of shoot, that we shot in some vegetable market, and that was my first day. He's like, go walk from here, do this, do that, do that. I little got confused, like what he's asking me to do. I don't know what is happening. I was confused. I said, okay, let me go and see the monitor. I came and saw the monitor. I was like, this shot is really nice, and the same time I told my director that, you have a vision of Yashji. Your vision is very similar to Yashji. Your shot taking is like Yashji. So he got so happy, that I said that. So yeah, so he's very nice person, and he has the clarity of what he wants. He's like what he has imprinted in his mind, he can execute it very well. So he has executed whatever he narrated me, and whatever it's written in the script, he has executed it in the same way. Okay. Any embarrassing situation during the shooting period lo with Raj Tharun garu కానీ, అంటే లైక్ Embarrassing situation. రొమాంటిక్ సీన్స్ కానీ అలాంటి సీన్స్ ఏమైనా? Yeah, it happens, but we are an actor. We are used to manage these kind of scenes, but okay, it's fine. ఎవరు ఎక్కువగా ఇబ్బంది ఫీల్ అయ్యేవారు, మీరా రాజ్ తరుణ్ గారా? No, but he is very supportive and very makes you feel very comfortable. So it was not. I didn't face any issues. ఓకే. Yeah, సో it was- తెలుగు సినిమాలు చూస్తూ ఉంటారా? Yeah. చూస్తుంటారా? Yeah. రీసెంట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు ఏం చూసారు? నేను బేబీ మూవీ చూసాను. ఇంకా బేబీ సినిమా వచ్చి సంవత్సరం అయిపోతుంది మేడం. బేబీ, ఇంకా దిస్ బబుల్ గమ్. దేర్ 2-3 మోర్ ఫిల్మ్స్ ఐ వాచ్, బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ది నేమ్. రీసెంట్ గా ఈ 2-3 మంత్స్ లో రీసెంట్ గా కల్కి హవా కల్కి I have to. Tomorrow చూడలేదా? I'll go. Tomorrow I'll watch. చూడలేదా కల్కి? No, because I was traveling and all of that. ప్రమోషన్స్ లో ఉన్నారు, Yes. దాని వల్ల చూడలేదు. Yes, చూడలేదు. నేను రేపు చూస్తాను. మీరు రేపు చూస్తారు? చూస్తాను. అదే నేను చూస్తాను. మీరు ఒక్కలే వెళ్తారా? ఓకే. చూస్తా. I'll watch. చూస్తాను. నేను చూస్తాను. Yes. ఒక్కరితోనే వెళ్ళి చూస్తాను. Yeah. ఓకే, డన్. సో బేసికల్ గా డాన్స్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? మాస్ బీట్స్ ఏమైనా ఉంటాయా జనాలకి? Yeah, the one song is there, Banara song, that is nice, and this love song is very nice, Chagla Bagunde, and there is this celebration song, Shrimantam song. That is శ్రీమంతం also- కూడా అవుతుంది ఇందులో? Yeah. మీకే? Yes. బాలయ్య బాబు గారి ఫ్యాన్ కి శ్రీమంతం కూడా అవుతుంది. You will watch అప్పుడు the movie. ఫైటింగ్ అవుతుంది, అప్పుడు కూడా ఫైటింగ్ చేస్తారా వెన్ యు ఆర్ ప్రెగ్నెంట్? No, not that time. చెయ్యరా చేస్తారా? Yeah, why will I tell you everything? You will watch the film. No. If I tell you everything, what you'll see in the film? నేను అదే ఆలోచిస్తాను. ఇప్పుడు శ్రీమంతం వరకు చెప్పేసిందనంటే మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా చెప్పేస్తా. ఓకే. No, first Shrimantam happens and then I fight.
ఫస్ట్ సీమంత హ్యాపెన్స్ దెన్ యూ విల్ ఫైట్. Yeah. అంటే ఇప్పుడు కడుపుతున్నప్పుడు ఫైట్ జరిగిద్ది. ఓకే డన్. Yeah. సో అండ్ స్పెషల్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? I think they just the added value to the film. Like if a song is hit, people go and watch the film. A lot of time it happens to attract the audience to theaters. It is nice. It's very nice to add special songs. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ సో స్పెషల్ సాంగ్స్ చేయడానికి విల్ యూ? I got 2-3 times Telugulo for na? Tamil lo I got, but I didn't do it yet because I feel that till the time I have the right opportunity, I should wait for it. బేసికల్ గా మీరు కొంతమంది If I get a chance to perform, ooh, Na antava, question no, ooh, and I will definitely do. See, that Pushpa movie, full movie is one side and Ooh Anta is one side. She killed it. I really love Samantha in that song, and she killed it. నాకు ఈవిడ సమంత గారి గురించి మాట్లాడినప్పుడు ఈవిడ కనిపిస్తలా, ఆవిడ కనిపిస్తున్నారు. లిటరలీ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ పార్ట్ మొత్తం మీరు సమంత గారిలానే ఉన్నారు. Yeah. మామూలుగా లేదు. సో మీరు ఇందాక కొంతమంది లిస్ట్ చెప్పారు, Hmm. లైక్ మహేష్ బాబు గారు అన్నారు, అల్లు అర్జున్ గారు అన్నారు, ఇటుపక్క విజయ్ దేవరకొండ గారు అన్నారు. సో ఇలా కొంతమంది పేర్లు చెప్పారు కాబట్టి ఒక స్పెషల్ సాంగ్ డెఫినెట్లీ నాకు అవకాశం వస్తే ఈ హీరో మూవీలో చేయాలనుకుంటున్నాను, అది ఏ మూవీ అయినా సరే అని అనుకుంటే ఎవరి మూవీలో? యూ హ్యావ్ టు టెల్ మీ వన్ నేమ్ ఓన్లీ. మళ్ళీ 3 పేర్లు చెప్తే కుదరదు అక్క. చాలా తెలివిగా చెప్తుంది అక్క. Okay. I think I'll do for Allu Arjun. అల్లు అర్జున్ గారే ఫిక్స్, Fix. ఇంకెవరు లేరు. No. ఓకే డన్. అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ It was fun. This was too much fun interview. I liked it. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తొందరగానే మీ సినిమా వచ్చేసి అలా తిరగబడిపోయి మేమందరం చూడాలి అని, మీరు కూడా ఈ సినిమాతో అంటే లైక్ టర్న్ అయ్యి మంచిగా తెలుగులో ఫుల్ 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 Yes, బిజీ full busy గా ఉంది. తెలుగులో full busy, no dates. అయ్యో డేట్స్ ఇవ్వాలి. No dates for next 3 years after this film. నెక్స్ట్ ఏ కాంపిటీషన్ రాజమౌళి గారి సినిమా ఏమైనా సైన్ చేశారా? I have to do that. Yes. ఓకే డెఫినెట్లీ తథాస్తు. Thank you. డన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. Thank you so much. ఫైనల్లీ అచ్చ తెలుగులో ఆంగ్ల పదం వాడకుండా, హిందీ వాడకుండా మీ సినిమా గురించి వ్యూవర్స్ కి చెప్పండి. Okay, I'll try to say. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాంట్ యూ టు లవ్ our film because it's very special film. Thank you. ఓకే డన్. ఆంగ్లం వద్దన్నాను బట్ ఆంగ్లం వాడారు, బట్ ఇట్స్ వెరీ క్యూట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్. Thank you so much. థ్యాంక్ యూ. సో అది సంగతి అన్నమాట. సో డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.